బ్లౌజ్ నన్నే కుట్టించుకో అని చెప్తుంది. ఎందుకు ఇచ్చింది మ్యామ్? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఇప్పుడు బాగున్నాను. లాస్ట్ వ్లాగ్లో షేర్ చేసుకున్నా కదా, కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది, బాడీలో హీట్ ఎక్కువైపోయింది అని. సో కొంచెం వాటర్ క్వాంటిటీని ఎక్కువ చేసుకున్నాను. ఇక మా ఆయన అయితే మజ్జిగ తాగు, బాడీలో హీట్ తగ్గుతుంది అని. సో హీట్ అయితే తగ్గిపోయింది అండ్ స్ట్రెస్ కూడా సమ్వాట్ ఓకే. సో ఇప్పుడైతే బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేశాము అనేది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటా. సో మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, సో స్వీపింగ్, క్లీనింగ్, సో అదంతా అయిపోయింది. సో అమ్మ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. ఇక ఇక్కడైతే నేను దోశలు వేస్తూ ఉన్నా. అమ్మ వాళ్ళు 8 o'clockకే వెళ్ళిపోతారు కదా షాప్ దగ్గరికి. సో అమ్మ వాళ్ళకైతే బాక్స్ ప్యాక్ చేసేద్దామని సో దోశలు అయితే వేసేస్తూ ఉన్నా. అలాగే పిల్లలు కూడా కొంచెం తింటూ ఉన్నారు. సో వాళ్ళకి కూడా వేసేసి, అలాగే ఈరోజైతే బాక్స్ అయితే లేదు కదా, సో తినడానికి మాత్రమే వేస్తున్నాను అనమాట పిల్లలకైతే. ఇక అమ్మ నాన్నలకైతే బాక్స్ అయితే వేసేసాను బ్రేక్ఫాస్ట్కి. తను పాపకైతే లంచ్ లేదు, అంటే ఆఫ్టర్నూన్ 12:30కి అలా కదా వాళ్ళకి లంచ్ బ్రేక్. ఇక 12:45 కల్లా స్కూల్ అయిపోతుంది కాబట్టి తనకైతే లంచ్ బ్యాగ్ అనేది లేదు ఈరోజు. బట్ మన చీకుకి చిన్నపిల్లాడు కదా, 11:30కి వాళ్ళకి లంచ్ బ్రేక్ అనేది ఇస్తారు. సో రోజు అయితే స్నాక్స్ ఒక 3 వెరైటీస్ వేస్తాను. బట్ ఈరోజు హాఫ్ డేకే వచ్చేస్తాడు కదా, సో తినకపోయినా ఉంటే తింటాడు కదా అనేసి ఒక 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే వేసేస్తున్నా. సో వాడికి కూడా బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నా. ఇక్కడ మా ఆయన కూడా తింటూ ఉన్నారు. సో ఆయన కూడా అక్కడ దోశలు వేస్తూ, ఇక్కడ ఇంకా సో ఖాళీగా ఉండడం ఎందుకు, ఆ దోశ బాయిల్ అయ్యేంత వరకు అనేసి ఇంకా ఫ్రూట్స్ అయితే కట్ చేసి వేసేస్తున్నాను అనమాట మన చీకుకి. తను పాప అయితే స్నాక్స్ వద్దు అని చెప్పింది. ఇక మన చీకుగాడికి ఒక దోశ, అలాగే కొంచెం కర్రీ కూడా వేసి వాడికైతే బాక్స్ అలాగే బ్యాగ్ కూడా ప్యాక్ అయితే చేసేసాను. సో కొంచెం అర్జెంట్గా చేసుకుంటున్నా ఈరోజు వర్క్స్ అన్నీ. ఎందుకంటే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సాటర్డే కదా, సో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇంట్లో అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక టెంపుల్కి కూడా వెళ్ళాము. పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి ఇక నేను కమ్మల్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళి వస్తే. సో కొంచెం హెల్త్ లేదా స్ట్రెస్ కూడా తగ్గడానికి ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో అలా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక దోశలు అయితే వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఒట్టిపిండి దోశలు అండి ఈరోజు చేసినది. ఒట్టిపిండి దోశలు అలాగే నూనె బీరకాయ కర్రీ అయితే చేసింది అమ్మ. దోశలు అయితే నేను వేశాను, కర్రీ అనేది అమ్మ చేసింది అన్నమాట. ఇక్కడ మా ఆయన అయితే నేను తింటూ ఉంటే ఏదో మొబైల్లో కొంచెం అది ఇది ఏదో చెప్తూ చూపిస్తూ ఉన్నాడన్నమాట. సో ఏం మాట్లాడుకున్నామో పెద్దగా గుర్తయితే లేదు. మొన్న ఊర్లోన ధ్వజస్తంభన ప్రతిష్టాపన ఆంజనేయ స్వామి గుడి రీఓపెనింగ్ అయితే ఉండే కదా, సో అప్పుడు అమ్మకి వడిబియ్యం వేస్తారు, పిన్నికి అమ్మకి ఇద్దరికి కూడా వడిబియ్యం వేస్తారని అయితే చెప్పాను కదా. బట్ వేయలేదు, ఎందుకంటే మండే ధ్వజస్తంభన ప్రతిష్టాపన ఉండే కదా, సో మండే అయిన తర్వాత వడిబియ్యం వేయాలంట. సో అందుకని ఇంకా అమ్మ పిన్ని ఇద్దరు కూడా అన్ని డేస్, అంటే పిన్ని సాటర్డేనే వచ్చింది, సో మండే అదైంది. సో ట్యూస్డే లేదంటే వెడ్నెస్డే వేయాల్సి ఉండే. సో అందుకని ఇంకా శారీస్ అయితే తీసుకొని వచ్చారు. మీకు చూపించాను కదా ఆ రోజు వీడియోలో. సో శారీస్ అయితే అక్కడ సెల్ చేస్తుంది, సో ఎవరైనా చూడండి అని. సో అమ్మ పిన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చారు. కట్టుకొని రావచ్చేయండి, ఎందుకు తీసుకొచ్చారో తెలీదు. సో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని. అమ్మ ఈ కలర్ అయితే తన దగ్గర లేదని తీసుకుంది, బట్ బ్లౌజ్ నన్నే కుట్టించుకో అని చెప్తుంది. ఇది అక్క దగ్గర తీసుకున్న శారీసే. సో ఎవరైనా చెట్టు వాళ్ళు చూస్తున్నట్లయితే సో ఇలాంటిది ఏమైనా నచ్చితే చూడండి. పిన్నిది బాగుండే, సిమెంట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉండే, చాలా బాగుంది పిన్నిది కూడా. బట్ నేను అప్పుడే ట్రై చేయాల్సింది, మీకు వీడియో అంటే నేను ఏమో అప్పుడు అనిపించలేదు తీయాలి అని. సో ఇప్పుడు చూపించలేదు కదా మీకు అనేది అనిపించింది. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే, 1700 1800 అనుకుంటా, వితిన్ 2000 రూపీసే. సో బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది కింద బార్డర్, అండ్ పైన అయితే చిన్నగా ఉంది. కాంబినేషన్ బాగుంది కదా కలర్. సో మీకు బ్లౌజ్ అలాగే పళ్ళు పార్ట్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ కొంచెం ఎత్తి కొడుతున్నట్టు అనిపిస్తుంది, బట్ ఫేర్గా ఉండేవాళ్ళు అంటే
మనకి సెట్ అవుతుంది అనుకుంటా. కొంచెం డార్క్ ఉండే వాళ్ళకైతే ఏం లేదు, లోపల కొంచెం ప్లెయిన్ ఉంది. అది లేదా ఇది లోపలికి మాత్రమే కదా, సో అందుకని కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు. శారీ అంతా కూడా సేమ్ డిజైనే ఉంది. సో ఇది వచ్చేసి పళ్ళు. ఏం లేదు, కట్టుకుంటే బాగా కనిపిస్తుంది. అంటే ఎత్తి కొడుతుందేమో అనుకున్నా, బట్ వేసుకొని చూపిద్దాం. సోఫా మీద కూర్చుంది కదా, అది ఆ హ్యాండ్ మీద పడి వెనక్కి వస్తూ ఉంది. బాగుంది కదా. ఇది వచ్చేసి కింద బార్డర్. బ్లౌజ్ వేసుకొని చూపిస్తే బాగుంటుంది కదా, అంటే చూద్దామండి. సో అది ఎలానో చుడతారు, అంటే మనము శారీ షాప్కి వెళ్తే వాళ్ళు ఎంత బాగా అప్లై చేస్తారు. ఎలానో అయిపోతుంది. సో ఇలా ఉంటుంది శారీ. అంటే బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్, అండ్ వర్క్ చేయించుకోవడానికి అయితే ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్, బాగుంటుంది. సో ఇది కొంచెం మెజెంటా అండ్ మరూన్ కాంబినేషన్లో ఉంది. 2 షేడ్స్ ఉంది చూడండి, షేడ్ చేంజ్ అవుతుంది, డ్యూయల్ షేడ్ వస్తుంది. కొంచెం మెజెంటా, అలాగే కొంచెం బ్రౌన్, మెరూన్ ఆ టైప్లో అయితే వస్తుంది. సో నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది, ఎంత గ్రాండ్ లుక్ అనిపిస్తుంది కదా ఈ పార్ట్, బార్డర్ అనేది. సో మంచిగా హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది. బ్లౌజ్ అంతా బార్డర్ అవుట్ ఇచ్చాడు, చిన్న బార్డరే అది కూడా. లేదండి, పెద్దది కూడా ఉంది. ఇటు సైడ్ పెద్దగా, అటు సైడ్ చిన్నగా అయితే ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. సో బ్లౌజ్ వచ్చేసి ఇది. పళ్ళుకైతే మనకి గ్రాండ్గా ఫుల్ డిజైన్ ఉంది ఇలా మంచిగా, బట్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేసింది. సో ఈ కాంబినేషన్స్తో మనము నార్మల్ మిషన్ వర్క్ చేయించినా కూడా ఎత్తి కనిపిస్తుంది. అంటే కొన్ని మిషన్ వర్క్స్ ఎలా ఉంటాయంటే అసలు కనిపించవు, చేయించినా కూడా చేయించినట్టు అనిపించదు. బట్ ఇలా ప్లెయిన్ అపోజిట్ కలర్స్ ఉన్న బ్లౌజెస్కి అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఈ కలర్ మీద ఇది వచ్చింది అంటే థ్రెడ్ వర్క్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. చూద్దాం, నాకైతే ఇంకా స్టిచ్ చేయించాలా లేదా అనే ఇదిలో లేను. అంటే ఇంకా శారీస్ నేను కట్టుకోకున్నవే ఇంకా ఉన్నాయి. మొన్న వరలక్ష్మి టైంలో అమ్మ పెట్టిన శారీను కట్టుకోలేదు. సో బ్లౌజ్ అయితే రెడీ అయింది, కట్టుకోలేదు. కట్టుకోవడానికి ఫెస్టివల్స్ ఏమీ అనిపించలేదు, సో అందుకని కట్టుకోలేదు. ఇది చూడాలి కుట్టించుకోవాలా లేదా అని. ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టేద్దాం. వీటిలో కలర్స్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. అక్క దగ్గర చాలా డిజైన్స్ కలర్స్ ఉండే, బట్ అమ్మ అయితే ఈ కలర్ నచ్చి, అంటే ఈ కాంబినేషన్ తన దగ్గర లేదు అనేసి తీసుకున్నానమాట ఈ కలర్ అనేది. సో అక్కడైతే అక్క దగ్గర ఇంకా చాలా కలర్స్ అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఎవరైనా చూసేవాళ్ళు అయితే వెళ్ళి చూడండి. మంచి గడికి వాళ్ళ మ్యామ్ ఇచ్చిందంట చాక్లెట్స్. ఎందుకు ఇచ్చిందానా, ఎందుకు ఇచ్చింది మ్యామ్? స్టార్ చూపి, పోనీ స్టార్ కాదు కాదు అడా మన ఫ్రెండ్స్ ఇప్పిస్తాను. కాదు, స్టార్ వేసింది చూపి నీకు. సో లవిత్కి వాళ్ళ మ్యామ్ స్టార్ రెడ్ కలర్లో వేసింది, కానీ కొంచెం ఇది నువ్వు కనిపించట్లేదా చూపి. లేదు, కనిపించే రెడ్ పెన్ లో స్టార్, అలాగే బోట్ అంట, ఎందుకో తెలీదు బోట్.
పిల్లలైతే వచ్చేసారు. హాఫ్ డే అని చెప్పాను కదా! సో, 1:00 కల్లా ఇంటికొచ్చేస్తారు. 12:40కి అయితే వదిలేస్తారనమాట. సో, ఇక్కడైతే కామెడీ చేస్తున్నాడు చూడండి. అంటే పంచింగ్ పలక్నామాకే పంచ్‌లా అని సునీల్ డైలాగ్ చెప్తాడు కదా! అలా. సో, చాక్లేట్ ఎందుకిచ్చార్రా అంటే తినడానికి అని. అంటే లాస్ట్ టైమ్ ఎలా చెప్పేవాడు అంటే ఏబీసీడీ చెప్పినందుకు, రైమ్స్ చెప్పినందుకు చాక్లేట్ ఇచ్చారు అని చెప్పేవాడు. నేను అలా ఏమో అని అడిగాను. వాడేమో ఇలా సమాధానం చెప్తున్నాడు. ఇక ఇయర్స్ అయితే క్లీన్ చేద్దాము అని క్లీన్ చేస్తూ ఉన్నా. తను పాప అయితే మంచిగా క్లీన్ చేయించుకుంటుంది. బట్ చీకు అస్సలు క్లీన్ చేయించుకోడు. ఎంత కూర్చోబెట్టుకుందాం అనుకున్నా అస్సలు కూర్చోడు. ఇది కూడా చూడండి ఎలా చేస్తుందో. ఇక మన చీకు గడైతే అల్లరంటే అల్లరి. ఆన్ చేసిన నేను ఆన్ చేసిన లేదురా మెల్లగా తీస్తాను లవి ఊరికేగా ఇట్లా అంటది ఇట్లా అంటది పాపు ఎక్కి ఇట్లా నల్లా పాపులు ఉన్నాయి కొంచెం అంటాను చూస్తాను ఇంకా ఎంత అవుతుంది కదా మెల్లంగా తీస్తా మెల్లంగా ఇట్లానే ఇట్లా తీస్తాను సరేనా నప్పించేదో స్లోగా తీస్తాను చాలా స్లోగా తీస్తాను అస్సలు నప్పి తను అడుగు తను నప్పించిన ఇటు చూడు తనని తీస్తాను ఇప్పుడు ఇంకా వచ్చా దా తనది అయిపోయాను ఇది రా రా ఇక తను పాప అయితే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైనే అయిపోయింది. నన్ను రోజు సతాయిస్తూనే ఉంది. అంటే కొబ్బరి లడ్డూలు చూసిందంట యూట్యూబ్ షార్ట్‌లో. ఇక ఆ షార్ట్ నాకు చూపించేసి మమ్మీ ఇలాంటి లడ్డూలు చేయి మమ్మీ చాలా బాగుంటాయని అయితే అడిగిందన్నమాట. సో, అందుకని ఇంకా టెంకాయలైతే ఇంట్లో ఉండలేదు. అంటే పచ్చి కొబ్బరితో చేయాలంట. సో, అందుకే ఇంక పచ్చి కొబ్బరి అయితే ఉండలేదు. సో, అందుకని ఒక 2 టెంకాయలైతే తెప్పించాను. ఇంక తెప్పించి ఇంకా ఆ షార్ట్‌లోనే చూపించారు. మనము టెంకాయలని కొట్టేసి ఇక చిప్పల్ని అలానే ఫ్రిడ్జ్‌లోన లేదా డీప్ ఫ్రిడ్జ్‌లోన ఒక 1 డే పెట్టేస్తే సో, ఈజీగా మనకి కొబ్బరి అనేది బయటికొచ్చేస్తుంది అని ఆ షార్ట్‌లోనే చూపించారు. సో, ఇంకా వాళ్ళు చూపించినట్టే నేను కూడా ఒకరోజు కొట్టేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. కొట్టగానే ఏం బయటికి రాలేదు కొబ్బరి అనేది. నేను కొంచెం అలా తీస్తే వచ్చాయన్నమాట. ఇంకా వాటిని కట్ చేసి ఇంకా ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడైతే చిన్నగా కట్ చేసుకొని ఇంకా కొబ్బరిని పచ్చి కొబ్బరి అండి. సో, కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. కొంచెం మెత్తగా అంటే పౌడర్ లాగా అయ్యేలాగా పట్టేసుకున్నాను. ఇక ఈ కప్‌తో ఒక 2 కప్స్ కొబ్బరి అయితే అయింది నాకు. సో, 2 టెంకాయలు అలాగే లాస్ట్ వీక్‌లో కొట్టిన టెంకాయ ఉంటే ఇంక దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో, ఆల్మోస్ట్ ఒక 2.5 టెంకాయలు అనుకోండి. సో, 2 కప్స్ దీంతో 2 కప్స్ అయితే నాకు కొబ్బరి అయింది. మెజర్‌మెంట్ కోసం మీకు చూపిస్తున్నాను. ఇక బెల్లంతో చేయాలి. మనం చక్కెరతో అయితే మనం చూసాము. అంటే మనకి బయట కూడా దొరుకుతాయి గదా! చక్కెరతో చేసిన కొబ్బరి స్వీట్స్. సో, బట్ ఇక్కడైతే వాళ్ళు బెల్లంతో అయితే చూపించారు. చూద్దాము తను అడిగింది కదా! సో, అలానే చేద్దామనేసి ఇంకా నేను బెల్లం చూస్తే కొంచెమే ఉండే. సో, అందుకని ఈవినింగ్ నాన్న వచ్చేసరికి తీసుకురండి అయితే చెప్పానన్నమాట. సో, అందుకని ఇక్కడ ఇంక కొంచెం ప్రాసెస్ డిలే అయిపోయింది. ఇక కొంచెం స్వీపింగ్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ ఉంటే ఇంకా అవి ఫినిష్ చేసేసుకొని ఇక సండే అయితే బయటికి వెళ్దామని అనుకున్నాము. సో, అందుకని ఇంక బట్టలు నాకైతే పెద్దగా ఐరన్ చేసే అలవాటు లేదు. బట్ పైన అలా చేసుకుంటూ ఉన్నా. నేను ఐరన్ చేయడానికి వెళ్తే అదేంటో కాలిపోతాయి బట్టలు తొందరగా. సో, అందుకని కొంచెం పైన అలా చేసేసుకుంటున్నానన్నమాట. ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. సో, 2 కప్స్ కొబ్బరికి మనం 1 కప్ బెల్లం అయితే తీసుకోవాలి. పాకం పట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో, అలా బెల్లాన్ని దంచేసుకున్నాను కదా! ఇక్కడ మనం చిన్నగా ఒక కాఫీ గ్లాస్ అంతా వాటర్ అయితే మిక్స్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. అంటే అడుగంటుకుంటుంది కదా! సో, అందుకోసం ఇంకా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట. ఇక దీంట్లోకైతే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, 2 కప్స్ కొబ్బరికి మనము 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాము. అలాగే ఒక కాఫీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇక్కడ అంటే బెల్లం కరిగిపోతే సరిపోతుంది. పాకు రావాల్సిన అవసరం అయితే లేదు. సో, బెల్లం అయితే కరిగిపోయింది. ఇక్కడ రెడీ చేస్తున్నాను. బాండ్లీ పెట్టేసుకొని ఘీ యాడ్ చేసుకున్నాను. సో, కొంచెం అలా ఘీ వేసుకొని ఇక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి అనేది. సో, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు
కలుపుకుంటూనే ఉండాలి. అంటే ఇది కూడా అడుగు అంటుకోవడము, అలా బాండ్లీకి అంటుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, మనం కంటిన్యూయస్‌గా దాన్ని కలుపుకుంటూనే ఉండాలి కొబ్బరి అనేది. సో, కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. సో, కొంచెం కలర్ కూడా కొంచెం డిఫరెంట్‌గా అవుతుంది. అంటే లైట్ కొంచెం బ్రౌనిష్‌గా, గోల్డెనిష్ అయితే అవుతుందన్నమాట. అంటే ఫస్ట్‌లో వైట్ కలర్ ఉంటుంది గదా! సో, కొంచెం అలా కలర్ అయితే టర్న్ అవుతుంది. అలాగే ఫ్లేవర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అంతవరకు మనం మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ అయితే కొంచెం చూడండి అంటే కొబ్బరి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను బెల్లం వాటర్‌నైతే మిక్స్ చేసేసుకుంటున్నా. సో, ఫిల్టర్ చేసుకుంటున్నా. అంటే బెల్లంలో ఏదైనా ఉంటే సో, ఫిల్టర్ చేసేసుకుంటే పోతుంది కదా అని ఇంకా బెల్లం వాటర్ అంతా కూడా నేను ఫిల్టర్ అయితే చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. అంటే బెల్లం వాటర్ అలాగే కొబ్బరి కూడా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం అప్పుడైతే ఒక గ్లాస్ అంటే కాఫీ గ్లాస్ అంత వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాం కదా! బెల్లం కరిగించుకోవడానికి. ఇక్కడ సేమ్ గ్లాస్‌తోనే ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను నేను. సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో, కాఫీ గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేసేసుకొని ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే వేసుకుంటున్నా. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఇది కూడా మంచిగా మిక్స్ అయితే చేసుకొని ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. సో, ఎక్కువ వర్క్ ఉంటుందన్నమాట. దీని ముందే ఉండాలి. సో, కలుపుకుండడం ఆపేసామంటే ఇంకా బాండ్లీకి అతుక్కుపోయి కొంచెం మాడిపోతున్నట్టయితే అనిపిస్తుంది. మన చీకుగాడైతే రెడీ అయ్యిందా మమ్మీ? చేసింది అయిపోయిందా లేదా? ఈవినింగ్ నుంచి చేస్తున్నావు అన్నట్టుగా వచ్చాడన్నమాట కిచెన్‌లోకి. అక్కడ నేను గోవానైతే తీసి పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెడతాం కదా! సో, ఏమైనా ఫ్రూట్స్ ఇద్దామనేసి సైడ్‌కైతే తీసి పెట్టింటాను. వాళ్ళు వచ్చిన తర్వాత తింటారనేసి. దాన్ని చూసేసి తింటున్నాడు. ఇక్కడైతే రెడీ అయిపోయింది చూడండి. సో, వాటర్ గాని అంటే మిల్క్ గాని, కొంచెం ఆ పాకంది గాని అంతా వెళ్ళిపోయింది. సో, ఇదైతే రెడీ అయిపోయింది. ఉండలు కట్టుకోవడమే. ఇక్కడైతే నేను ఉండలు కట్టుకుంటూ ఉన్నాను. మనం ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వేరే వాటికి ఉండలు కట్టుకునేటప్పుడు కొంచెము అలా ఆయిల్ గానీ, ఘీ గానీ అప్లై చేసుకొని కట్టుకుంటూ ఉంటాం కదా! సో, ఆ అవసరం అయితే లేదు. జస్ట్ దాంట్లో ఉన్నది తీసుకొని కట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి. బట్ టేస్ట్ మాత్రం మనం కొబ్బరి ఓళిగలు తింటే ఎంత అంటే కొంచెం సోల్ అనేది హ్యాపీ అవుతుంది గదా! సో, అలా అయితే అనిపిస్తుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చక్కెరతో చేసుకున్న వాటికన్నా ఇది డబుల్ టేస్ట్ ఇస్తుందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. అమ్మ అదే చెప్తూ ఉంది. సో, ఓళిగలు తిన్నట్టు ఉంది అనేసి. తను చీకుగాడైతే మంచిగా ఎంజాయ్ చేశారు. ఒక 2, 3 లడ్డూలైతే తిన్నారండి ఇద్దరు కూడా. సో, అండ్ హెల్తీ గూడా కదా! బెల్లం, కొబ్బరి 2 కూడా మంచి మనకి బ్లడ్ కంటెంట్ అంటే ఐరన్ కంటెంట్ అయితే ఉంటాయి. బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి, హెల్త్‌కి చాలా మంచిది. అండ్ అంతేనండి ఈ వ్లాగ్. సో, నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.